నార్మల్‌గా అందరూ కూడా పొద్దున్నే లేచి పిల్లల కోసం టిఫిను, లంచ్ బాక్స్ ప్యాక్ చేసి, వాళ్ళని రెడీ చేసి స్కూలుకి పంపించి, ఇన్ని పనులైతే చేసుకుంటూ ఉంటాం కదా! సో, ఎప్పుడైనా అలా చేయగలం కానీ, వింటర్ సీజన్ వచ్చిందంటే పొద్దున్నే లేవాలంటే చాలా కష్టం కదా! ఆ చలికి అసలు పొద్దున్నే లెవ్వాలనిపించదు. సో, ఇది అందరూ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంకా లేట్‌గా లేస్తేనేమో పిల్లలకి స్కూలుకి లేట్ అయిపోతుంది. టిఫిన్, లంచ్ బాక్స్ లేట్ అయిపోతుందని హడావిడి పడుతూ ఉంటారు కదా! అలా హడావిడి ఏం లేకుండా లేట్‌గా లేచినా కూడా కేవలం 10 నిమిషాల్లో ఈజీగా చేసుకునే టిఫిన్ అయితే ఇదొక్కసారి ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఎలా చేయాలనేది ఏంటనేది ఫుల్ వీడియో అయితే మన ఛానల్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ చేసున్నాను. ఈ షార్ట్ పైన ఫుల్ వీడియో లింక్ ఇస్తాను. చూసి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నార్మల్‌గా అందరూ కూడా పొద్దున్నే లేచి పిల్లల కోసం టిఫిను, లంచ్ బాక్స్ ప్యాక్ చేసి, వాళ్ళని రెడీ చేసి స్కూలుకి పంపించి, ఇన్ని పనులైతే చేసుకుంటూ ఉంటాం కదా! సో, ఎప్పుడైనా అలా చేయగలం కానీ, వింటర్ సీజన్ వచ్చిందంటే పొద్దున్నే లెవ్వాలంటే చాలా కష్టం కదా! ఆ చలికి అసలు పొద్దున్నే లెవ్వాలనిపించదు. సో, ఇది అందరూ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంకా లేట్‌గా లేస్తేనేమో పిల్లలకి స్కూలుకి లేట్ అయిపోతుంది. టిఫిన్, లంచ్ బాక్స్ లేట్ అయిపోతుందని హడావిడి పడుతూ ఉంటారు కదా! అలా హడావిడి ఏం లేకుండా లేట్‌గా లేచినా కూడా కేవలం 10 నిమిషాల్లో ఈజీగా చేసుకునే టిఫిన్ అయితే ఇదొక్కసారి ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఎలా చేయాలనేది ఏంటనేది ఫుల్ వీడియో అయితే మన ఛానల్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ చేసున్నాను. ఈ షార్ట్ పైన ఫుల్ వీడియో లింక్ ఇస్తాను. చూసి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.